ఫేస్‌బుక్‌లో కొత్తగా మీటా ఏఐ యాప్ అయితే వచ్చేసింది. సో, దీన్ని ఉపయోగించి చూడండి ఈ విధంగా ఇలాగా మనము కార్టూన్ వైస్‌గా ఎన్ని ఫోటోస్ అంటే అన్ని ఫోటోస్‌ని మనం వన్ డేలోనే క్రియేట్ చేసుకోవచ్చు. మన ఫోటోస్ పెట్టే కాకుండా మనకేదైనా టైప్ ఆఫ్ ఫోటో కావాలి అని మనం అక్కడ ఎంటర్ చేసినా కూడా దాని టైప్‌లో కూడా మనకి ఫోటోస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, ఇలా మనం క్రియేట్ చేసేసుకొని ఒక మంచి క్రియేటర్‌గా కూడా మనం ఫేస్‌బుక్‌లోనైతే మారిపోవచ్చు. సో, మరి దీంట్లో మనము ఈ క్రియేటింగ్ ఎలా చేసుకోవాలి? ఏఐ యాప్‌ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఏంటి అనేదైతే మనము క్లియర్‌గా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, ఇది మనకు ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడైనా సరే రెండిట్లో పోస్ట్ చేసుకోవడానికి మనకి అవకాశం అయితే ఉంటది. చెప్పాను గదా! మన ఒరిజినల్ ఫోటోని ఏఐగా కన్వర్ట్ చేయడం గాకుండా, మనం ఏదన్నా ఒక సెంటెన్స్ చెప్పామనుకోండి, సో, దాని ప్రకారంగా గూడా మనకి ఒక ఏఐ ఫోటో అనేదొస్తది. అంటే వంట చేసే మనిషి కావాలనో, లేదంటే క్లీనింగ్ చేసేటప్పుడు వుమెన్ అనో, ఇలా ఎలా టైప్ చేసినా సరే మనకి ఆ ఏఐ అనేది మనకి ఫోటోని క్రియేట్ చేసి ఇచ్చేస్తది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్‌నైతే ప్లే స్టోర్ నుంచెళ్ళైతే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఆ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటదనైతే మీకు నేను క్లారిటీగా ఇక్కడనే వన్ బై వన్ చెప్తాను. సో, ఇక్కడ చూడండి మనకి మీటా ఏఐ అని ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా! మనము దీని మీదనైతే క్లిక్ చేసుకున్నాము. సో, స్టార్టింగ్ లాగిన్ కాబట్టి మనకి లాగిన్ ఇన్ఫో అనేది అడుగుతది మనల్ని. ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ విత్ మీటా ఏఐ అనేది మనకి చెప్తుంది. సో, దాని మీదనైతే క్లిక్ చేసుకున్నాము. సో, క్లిక్ చేసుకున్న తర్వాత మనకి లోడింగ్ అయింది. లోడింగ్ అయ్యి డైరెక్ట్‌గా కంటిన్యూ యాజ్ శ్రీలత అంబాల అంటే మన ఫేస్‌బుక్ అకౌంట్ అయితే ఇక్కడ మనకి క్లారిటీగానైతే చూపిస్తుంది. లేదు మనం వేరే దాంతోని లాగిన్ కావాలంటే కింద కంటిన్యూ విత్ ఈమెయిల్ అడ్రెస్ అనైతే చేయొచ్చు. లేదంటే మనం ఫేస్‌బుక్‌తోని కూడా లాగిన్ అవ్వచ్చు. సో, ఇది మీటా ఏఐ అనేది కూడా మనకి ఫేస్‌బుక్‌దే కాబట్టి నేనైతే డైరెక్ట్‌గా కంటిన్యూ యాజ్ అనైతే నేను క్లిక్ చేసేసుకుంటున్నాను. మీకు వద్దనిపిస్తే మీరైతే దాని నుంచెలైతే ఈమెయిల్ అనేది ఎంటర్ చేసేసుకోవచ్చు. సో, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి యూజర్ నేమ్ ఎలా ఉంది, మన నేమ్ ఏంటి అనేదైతే చూపిస్తుంది. ఇక్కడ నేనైతే కన్ఫర్మ్ చేస్తున్నాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం ఇక్కడే కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా కూడా ఇదైతే మనకి ఓకే చేసేసుకుంటుంది. ఓకే. ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత క్రియేటింగ్ విత్ మీటా అని చూపిస్తుంది. దాని తర్వాత ఆల్రెడీ మనకి సైనింగ్ ఇన్ అని చూపిస్తుంది. సో, దాని తర్వాత మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది రావాలా వద్దా అని చూపిస్తుంది. సో, నెక్స్ట్ అనడం తప్ప మనకి వేరే ఆప్షన్ అయితే లేదు కాబట్టి మనం నెక్స్ట్ అన్నాము. దాని తర్వాత అలో అయితే ఇచ్చేస్తున్నాము. వద్దనుకుంటే డోంట్ అలో అనొచ్చు. అక్కడ మనకి ప్రాబ్లమ్ అయితే ఏది కూడా లేదు. సో, దాని తర్వాత స్టార్టింగ్ మనకి యాప్ ఓపెన్ కాగానే మనకి ఈ విధంగానైతే అడుగుతది. లెర్న్ హౌ టు యూజ్ ఏఐ అని అంటుంది. సెకండ్ వచ్చేసి హ్మ్. వైల్డ్ ఫ్లవర్స్ ఆన్ టేబుల్ అని చూపిస్తుంది. దాని తర్వాతనేమో ప్లే 20 క్వెషన్స్ అడుగుతది. అంటే మనం క్వెషన్స్ అడిగిన దానికి కూడా మనకి సమాధానం ఇస్తది. అంటే ఇప్పుడు మనకేదైనా వంటది కావాలనుకోండి, లేదంటే మనకేదైనా మ్యాప్ కావాలనుకోండి, ఒక గేమ్‌ని ఆడాలనుకోండి. సో, ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా మనం క్లారిటీగానైతే ఇక్కడ మనము అడిగి మనమైతే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆస్క్ మీటా ఏఐ అని చూపిస్తుంది కదా! సో, ఇక్కడ నుంచెళ్ళి మనము ఎనీవన్ ఏ క్వెషన్ అడిగినా సరే మనకి రిప్లై అయితే వస్తూ ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇమేజ్‌ని ఏఐ లాగా కన్వర్ట్ చేసేది కావాలి అని అనుకున్నాం కదా! సో, దీనికి సంబంధించి సో, మన ఫోటోస్‌ని ఏఐగా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి ఫోటో లైబ్రరీ అంటుంది. డైరెక్ట్‌గా కెమెరా కూడా అడుగుతుంది. సో, నేను ఫోటో లైబ్రరీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనైతే ఒక ఫోటో దీనికోసమే దిగిన. సో, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆస్క్ మీటా ఏఐ అని అడుగుతుంది. అంటే ఏదైనా అడగమనైతే చెప్తుంది. ఓకే. ఇక నేనైతే మేక్ ఏ కార్టూన్ పిక్చర్ అనైతే నేను అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ సింబల్ మీదనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక మనకైతే లోడింగ్ అయితే తీసుకుంటుంది. హెవీగా లోడింగ్ అయితే ఏం కాదు. మన సిగ్నల్‌ని బట్టి మనకైతే చాలా తొందరగానే వస్తది. ఇక్కడ మనకి అసలు ప్రిపేర్ చేసేది కూడా ఇక్కడ మనకైతే క్లియర్‌గా చూపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి కింద మనకి కార్టూన్ ఫోటో అయితే వచ్చేసింది. పైన మన ఒరిజినల్ ఉంటే కింద మనకి కార్టూన్ ఫోటో అయితే చూపిస్తుంది. సో, ఈ ఫోటోని మనం సేవ్ చేసుకొని మన ఎఫ్‌బీలో గాని, మన ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. సో, ఎలా సేవ్ చేసుకోవాలి అనంటే పిక్చర్ మీద క్లిక్ చేయగానే మనకి కాపీ అని అడుగుతుంది. సేవ్ అని అడుగుతుంది. సో, కాపీ అంటే ఏమైతదంటే ఇంకో ఫోటో వస్తది మాత్రం అంతే తప్పించి ఇంకా వేరే అయితే ఏముండదు. నేనిక్కడ సేవ్ అనే సింబల్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సేవ్డ్ అని చూపిస్తుంది. సో, ఇక్కడ నుంచి నేను నా ఫైల్స్ దగ్గరికెళ్ళేసి ఇమేజెస్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే సో, రీసెంట్‌గా నేను కెమెరాతోని దిగింది ఇక్కడ చూపిస్తుంది. అలాగే దాని పక్కన చూసేసుకుంటే ఇప్పుడు ఇందాక మీటా మనకిచ్చింది కదా! కార్టూన్ ఫోటో. ఆ ఫోటో అయితే ఇక్కడ మనకైతే క్లియర్‌గా చూపిస్తుంది. సో, దీన్ని మనము మన ఎఫ్‌బీ దగ్గరికెళ్ళి, మన ఇన్‌స్టాగ్రామ్ దగ్గరికెళ్ళేసి మనం ఈజీగానైతే అప్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇలా కాకుండా మనకేదైనా వంట గురించి కావాలనుకోండి. సో, అది కూడా మనమైతే అడగొచ్చు. హౌ టు మేక్ హ్మ్. చికెన్ బిర్యానీ చూద్దాము. హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అనైతే నేనైతే ఎంటర్ చేసి సెర్చ్ అంటున్నాను. సో, చూడండి ఇక్కడ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని టైప్స్‌లో ఉంటది అనేదైతే పైన మనకైతే మెన్షన్ చేసింది. దాని తర్వాత ఇంగ్రీడియెంట్స్ ఏమేం కావాలి అనేది కూడా మనకి
కొలతల ప్రకారంగా చెప్తుంది. మళ్ళా ఊరికే మెన్షన్ చేయడం కాకుండా ఇది ఎంత తీసుకోవాలి క్వాంటిటీ, మసాలాలు, రైసు, చికెను ఇలాంటివన్నీ క్వాంటిటీతో సహా మనకైతే చెప్తుంది. సో, ఇలా చెప్పడమే కాకుండా ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది. అంటే వంట ఎలా ప్రిపేర్ చేయాలి? ఫస్ట్ ఏం తీసుకోవాలి? తర్వాత ఏమేసుకోవాలి? సో, ఏము ఎలా ఉన్నప్పుడు దాంట్లో ఇంకా ఏ మసాలాలేసుకోవాలి? ఏంటి అనే టోటల్ ఇన్‌స్ట్రక్షన్స్ అంతా కూడా ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఫస్ట్ ఏమో మనల్ని చికెన్‌ని మ్యారినేట్ చేసుకోమంటుంది. దాని తర్వాతనేమో రైస్‌ని కుక్ చేసుకోమంటుంది 7% వరకి. దాని తర్వాతనేమో ఇగ మనకి టోటల్‌గా ఇవన్నీ చూపిస్తుంది. సో, ఇలాగా ఈజీగా మనము ఈ మీటా ఏఐని ఉపయోగించి మన ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్‌ని గ్రో చేసుకోవడానికి మంచి ఉపయోగం అయితే ఉన్నది. ఇంకా మీరు ఏ టైప్‌లో మీరు ట్రై చేసినా కూడా ఆ టైప్‌లో వస్తూనే ఉంటది. సో, ఇలా అని కాకుండా ఇందాక చెప్పాను కదా! మన ఫోటోస్ పెట్టి కార్టూన్‌లాగా కాకుండా మనము రాసి కూడా అంటే ఎలాంటి ఒక ఇమేజ్ కావాలి అనేది మనం మెన్షన్ చేసినా కూడా అలాంటి ఇమేజ్‌ని మనకైతే ఇస్తది. సో, ఆ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ నాకు కుకింగ్ ఉమెన్ ఇమేజ్ కావాలి అని అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి అయితే సెర్చ్ చేస్తున్నాను. సో, ఇదైతే మనకి లోడింగ్ అంటే ఉమెన్‌తో పాటుగా వేరే వాళ్ళవి కూడా ఇస్తుంది. సో, మన కుకింగ్ ఉమెన్ అన్నాం కాబట్టి దానికి కూడా రిలేటెడ్‌గా ఇచ్చేసి నార్మల్‌గా ఉమెన్స్ కూడా ఇస్తుంది. సో, ఇందులో మనకి ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేసుకుంటూని దాన్ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకున్నాం అనుకోండి. సో, దాన్ని మనము మన ఎఫ్‌బీలో, ఇన్‌స్టాగ్రామ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉమెన్స్ అనే కాకుండా గేమ్స్ దగ్గర కానివ్వండి, సింగింగ్ దగ్గర, డాన్సింగ్ దగ్గర, రన్నింగ్ ఇలాంటివి స్టడీ దగ్గర కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, ఇలాంటి ఇమేజెస్ అన్నీ కూడా మనమైతే ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మన ఎఫ్‌బీలో, ఇన్‌స్టాగ్రామ్‌లోనైతే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక పలానా ఫోటో పెట్టాలి, కంటెంట్ పెట్టాలి అనంటే మనమే చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడున్న మన మీటా ఏఐ ఉపయోగించుకొని అయితే మనమైతే గ్రో అయితే చేసేసుకోవచ్చు. సో, మీకు కూడా ఇలాంటివి కావాలి శ్రమ లేకుండా మనం కూడా ఫేస్‌బుక్‌ని గ్రో చేసుకుందామంటే ఒకసారైతే ఈ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో ఒకసారైతే సెర్చ్ చేసుకొని చూసుకొని కంటిన్యూ అయితే చేసుకోండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.